నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. వర్షం వస్తే చాలు రోడ్డు ఉందో లేదో అన్నట్టుగా ఉంటుంది ఆ కాలనీలో. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహించి రోడ్లు వేయకుండా వదలడం వలన రోడ్డు మొత్తం గోతులుగా ఏర్పడి ప్రమాదాలకు తావుగా నిలిచింది. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధి 17వ వార్డు ప్రజల ఆవేదన. చీకటి బతుకులు, వీధి లైట్లు లేవు, అపాయం వస్తే చాలు వాహనాలు రావు, రోడ్డు సౌకర్యం లేనందువలన పిల్లలు చదువుకోవడానికి ఒక అంగన్వాడీ కూడా లేదు. ఇంతకీ మా ఓటు అవసరం, మేము అవసరం లేదా అని 17వ వార్డు ప్రజలు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని ఏడల వచ్చే ఎన్నికల్లో మా ఓట్లను బహిష్కరిస్తామని శపథం చేశారు. స్తంభాలు కావాలి, మాకు రోడ్డు కావాలి, ఇంత దయచేసి ఇంత చేయండి సార్. మేము ఒప్పుకునేది గిదే. స్తంభాలు కరెంటు లేదు సార్, మేము గుడ్డిగా వండుకుంటున్నాం, పాములు వస్తుండయి, మేమేం చేయాలి సార్? బయటికి వెళ్దామంటే భయం అవుతుంది, చిన్న చిన్న పిల్లలు ఉండరు సార్. మాకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుది. ఇది ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే రోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి లైట్లు లేవు. నైట్ టైము మనిషి నడవాలంటే దారిపోండి ఏమొస్తుంది కూడా తెలుస్తలేదు. ఇంకోటి పాములు కూడా అడ్డగోలు పాములు, ఈ మళ్ళీ ఈ వర్షాలకి గుంతల పొడి నీళ్ళు మలడం ద్వారా సీజన్ యొక్క వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ వెహికల్స్ రావట్లేవు, ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ నుంచి మనం వేళ బస్టాండ్ నుంచి ఇక్కడ రావాలన్నా కానీ బీసీ కాలనీ అంటే ఆటోలు కూడా రావు, అలాంటి పరిస్థితి ఉంది, అలాంటి దుస్థితి ఉంది. మనకు అధికారులకు దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఎంబడే స్పందిస్తారు, తర్వాత దాన్ని మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆఫ్ చేయడము, ఇప్పుడు నిధులు లేవని చెప్పడము, ఇలా జరుగుతుంది. నిన్న ఆల్రెడీ మేము రిలే నిరాహార దీక్ష చేస్తే మీడియా ప్రతినిధులు కూడా వచ్చినారు. మన కమిషనర్ సార్ కూడా నిన్న మాట్లాడినాడు. ఏఈ సార్ని పంపిస్తానని చెప్పిండు. ఇంతకు ఏఈ సార్ ఇంతకు రాలేదు. ఈ వార్డుకు వచ్చి ఇలా ఈ వార్డు యొక్క ఈ బస్తీ యొక్క పరిస్థితులు ఎందుకు ఇంతవరకు ఎలాంటి ఎంక్వైరీ చేయడం కానీ జరగలేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళు ఈ గవర్నమెంట్ సర్వే చేపిస్తుంది ప్లాట్ల గురించి. ప్లాట్లో ఇక్కడ ఈ కాలనీలో దాదాపు 20 ఏళ్ళకి కూడా ఉన్నారు. నేను వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. కానీ వాళ్ళ యొక్క దీనస్థితి ఒకసారి చూడండి. ఇదేమో ఇది వచ్చేసరికి మెడికల్ కోసం అని పెట్టినారంట, అంగన్వాడీ మెడికల్ కోసం పెట్టినారంట. ప్రైమరీ హెల్త్ సెంటర్, సారీ అంగన్వాడీ లేదు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్. ఎట్లా చూడండి బురద. నైట్ ఒక వెహికల్ వస్తే ఎలా చూడండి సార్, ఇంత దారుణంగా ఉంది. దీనస్థితిలో ఉన్నాము. నైట్ కూడా నడవాలంటే చాలా ఘోరంగా ఉంది. లైట్లు లేవు, ఒక్క లైట్ లేవు. ఆ నుంచి ఇక్కడికి రావాలంటే అటు ఇటు గుట్టు మిక్కని కూడా రావాలి. ఇలాంటి ఉంది పరిస్థితి. అన్న, నా పేరు బాలరాజ్. నేను బీజేపీ 124 బూత్ అధ్యక్షుడిని. మా ఏరియాలో సమస్యలు ఏంటంటే అండర్ గ్రౌండ్ తీసి మధ్యలోనే వదిలిపెట్టిపోయారు. దానివల్ల ఏమైందంటే మట్టి కుంగి రోడ్లకు వాహనాలకు అక్కడిక్కడ పోవడానికి ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంది. తర్వాత కరెంటు నైట్ టైం కానీ కరెంటు ఉండదు. తర్వాత ఈ ఏరియాలో వీధి స్తంభాలు లేవు. తర్వాత ఈ ఏరియాలో అంగన్వాడీ చేస్తామని చెప్పి అది ఇవి ఆ బడ్జెట్ రిలీజ్ అయింది, దీనికి బడ్జెట్ రిలీజ్ అయింది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే మాత్రం దేనికి కమిషనర్ అడిగితే దేనికి బడ్జెట్ లేదని చెప్తున్నాడు. మాకు తక్షణమే ఇప్పుడు ఏంటంటే ఈ ఏరియాలో వాహనాలు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. అంబులెన్స్ కానీ ఆటోలు కానీ ఇంకేవి పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. మాకు తక్షణమే ఏం చేయాలంటే ఇప్పుడు మట్టి కొడుతున్నాడు. మేము నిన్న ధర్నా కూర్చున్నాము, నిరాహార దీక్ష కూర్చున్నాము. అప్పటి నుండి మాకు మట్టి కొట్టడం స్టార్ట్ చేశారు. ఆ మట్టి కొడితే మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ దిగబడిపోతుంటాయి. మాకు మట్టి కాదు కావాల్సింది, మాకేం కావాలి, కంకరతోటి కూడిన మిక్సింగ్ డస్ట్ తోటి కూడింది పొయ్యాలి. తర్వాత మాకు మున్సిపాలిటీ ఎలక్షన్ లోపలనే సీసీ రోడ్ శాంక్షన్ చేయాలి. సీసీ రోడ్ శాంక్షన్ చేయకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మేము ఈ ఏరియా నుండి ఎలక్షన్స్ బైకాట్ చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పినాం, వినతి పత్రాలు ఇచ్చినాము, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాము. ఇప్పుడున్న ఎమ్మెల్యేనన్నా మాకు దయచేసి మా కాలనీ పైన మా పెద్ద మనసు చేసుకుని మాకు రోడ్లు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఒకవేళ లేని వేళ అసెంబ్లీ ముందర ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ఈ ఏరియా నుండి మేము అందరం సిద్ధంగా ఉన్నాము.